జై శ్రీరామ్ అందరికీ. ఈ మధ్యన చాలామంది షేర్ చేస్తున్నారు. బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత ఒక పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, తర్వాత రాక్షసుల పాలనకు బలైనటువంటి ఒక బిడ్డ తరపున తల్లికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసింది పార్టీ. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా అన్ని అర్హతలు ఉన్నాడు. ఒక వార్డు మెంబర్‌గా కూడా రాలేకపోతున్నాడు. అయితే ఇక్కడ తెలంగాణలో మనము ఎన్ని అంత్యోదయ ఆశయాలు చెప్పినా, ఏం చెప్పినా గానీ అవి ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతలేవు. ఎందుకు వర్కౌట్ అవుతలేవు అనేది మాత్రం ఆ నాయకులకే తెలవాలి, ఆ లీడర్లకే తెలవాలి. మరెందుకు అక్కడ ఒక సామాన్యుడు ఎమ్మెల్యే కాగలుగుతున్నాడు, ఎంపీలు కాగలుగుతున్నారు, యువతరం ముందుకు రాగలుగుతుంది. ఇక్కడ మాత్రం అదెందుకు సాధ్యం అవుతలేదని మనకు మనమే ప్రశ్నేసుకోవాలి. ఎంతసేపు మంది పెళ్ళిళ్ళకు మంగళ వాయిద్యాలు వాయించినట్టు అక్కడెక్కడో మనము గెలిసేది ఇక్కడ సంబరపడడం కాదు. ఇక్కడ కూడా సంబరపడుకునే స్టేజు రావాలంటే ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన జరిగినప్పుడే నిజంగా ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటది. అది లేనన్ని రోజులు ఇక అక్కడ ఎక్కడో జరిగితే ఇక్కడ సంబరాలు చేసుకున్నట్టే ఉంటది. జై హింద్! భారత్ మాతాకి జై!